జీవించే హక్కు ఆర్టికల్ 21 మరి మనము బతకడానికి ఉన్న హక్కును కూడా ఈ రాజ్యాంగం కాల రాస్తూ మరి ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా మరి ఏమి చేయకుండా ఇష్టానుసారంగా మేము ఒక టెర్రరిస్టులమా మరి మేము దొంగలమా మరి నేను ఒక అడ్వకేట్గా మరి హైకోర్టులో పనిచేస్తున్నా ఒక హైకోర్టు న్యాయవాది నన్ను తెలిసి కూడా మరి ఇష్టానుసారంగా లోపల తిడుతూ నా భార్యని తిడుతూ వ్యవహరిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఇదేమైనా తగునా? మా తాతలు మా తండ్రులు మేము ఈ భూమిలోనే పుట్టినాం, ఈ భూమిలోనే పెరిగినాం, భూమిలో తెస్తూ ఉన్నాం. మీరు నోటీస్ ఇవ్వండి, ఏమైనా తప్పు ఉంటే మీరు డిమాలిష్ చేయండి. ఎట్లా ఇప్పుడు హైకోర్టు రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది, దీనిపైన ఫస్ట్ బెంచ్ సీజే గారి దగ్గర ఉన్నది. పెండింగ్ లో ఉన్న ల్యాండ్ లో కూడా ప్రైవేట్ పట్ట ల్యాండ్ లో కూడా ఇట్లా ఇష్టానుసారంగా హైడ్రాకు ఎట్లాంటి హక్కు లేదు. ఇంట్లో హైడ్రా వాళ్ళు వచ్చి మాది 1954 టు ఈ రోజు వరకు మాకు ఆల్ రెవెన్యూ రికార్డ్స్ మాకు ఉన్నాయి. నిజాం కూడా పన్నులు ట్యాక్సీలు మాకు ఉన్నాయి. అవన్నిటిని కూడా కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది. అయ్యా రేవంత్ గారు, ఇది మీకు తగునా? మీరు దయచేసి ఆపండి అయ్యా. ఎందుకంటే నేను కష్టార్జితం ఒక రూపాయి కష్టంతో నేను ఈ బిల్డింగ్ కట్టుకున్నా. ఈ కింద కూడా ఆఫీస్ కూడా అనేక మంది పేదలకు న్యాయ సలహాలు ఇవ్వడానికే నేను ఈ ఆఫీస్ కట్టుకున్నా. నేను ఒక వేలిముద్ర కానీ కాదు, నేను చదువుకున్నాను. దయచేసి ఆపండి అని నేను కోరుతూ ఉన్నా.